హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతున్న రెడ్ శాండిల్వుడ్ అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు తెరపైకి వచ్చాయి. తమిళంలో రూపొందించిన ఈ సినిమా రెడ్ శాండల్వుడ్ 2023లో థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇప్పుడు తెలుగులో ఈటీవీ విన్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కర్ణ చదువుకున్నప్పటికీ ఉద్యోగం రాక చాలా తిప్పలు పడుతూ ఉంటాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కుటుంబం కావడం, కుటుంబాన్ని నెట్టుకు రావడానికి తండ్రి ఒకడే కష్టాలు పడుతుండడం అతను చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో అతనికి తిరుపతిలో ఎర్రచందనం చెట్లు కొట్టే ఒక పని దొరుకుతుంది. ఇంట్లో చెప్పకుండా అతను ఆ పనిలో జాయిన్ అవుతాడు. ఒకరోజు అతను తిరుపతిలో ఒక బ్యాంకు నుంచి ₹1,00,000 వరకు తండ్రి అకౌంట్లో వేస్తాడు. కర్ణ ఇంటికి రాకపోవడం, తిరుపతి నుంచి అతను ₹1,00,000 వేయడం, ఇవన్నీ చెల్లెలు వినీతకి అనుమానంగా ఉంటుంది. కొడుకు గురించి ఆలోచిస్తూ ఆటో నడుపుతూ కర్ణ తండ్రి హాస్పిటల్ పాలవుతాడు. అతడి పరిస్థితి విషమంగా మారుతుంది. ఈ విషయాన్ని కర్ణ చెల్లెలైన వినూత తనకు మనసిచ్చిన ప్రభాకర్ అనే వ్యక్తితో చెప్తుంది. దాంతో అతను కర్ణను వెతుక్కుంటూ తిరుపతి బయలుదేరతాడు. కర్ణ జాడ తెలుసుకునే పని మీద తిరుగుతూ ఉంటాడు. కర్ణ ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాలో కలిసిపోయాడని ప్రభాకర్ తెలుసుకుంటాడు. ప్రభాకర్ కర్ణని అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నంలో అనుకోకుండా పోలీసులకి దొరికిపోతాడు. అతనితో పాటు మరో 6గురిని పోలీసులు ఒకచోట బంధిస్తారు. ఎర్రచందనం స్మగ్లింగ్ వెనక హరిహరన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడని, అతని వెనక బడా రాజకీయ నాయకులు ఉన్నారనే విషయం ప్రభాకర్కి అర్థమవుతుంది. అసలు రహస్యం బయటకు రాకుండా తమను ఎన్కౌంటర్ చేయడానికి పోలీసులు ప్లాన్ చేస్తున్నట్టు ప్రభాకర్ గ్రహిస్తాడు. అప్పుడు ప్రభాకర్ ఏం చేస్తాడు? అక్కడి నుంచి తప్పించుకుంటాడా లేదా? కర్ణని విడిపిస్తాడా లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ అండ్ రాజకీయాలు, రౌడిజం అనే పాయింట్ చుట్టూ ఈ సినిమా స్టోరీ అంతా తిరుగుతూ ఉంటుంది. ఎర్రచందనం అక్రమ రవాణా, మధ్య మధ్యలో జరిగే పోలీస్ చేజింగ్లు, ఇవన్నీ బాగా చూపించారు. అయితే ఈ సినిమాకి చాలా తక్కువ బడ్జెట్లోనే పూర్తి చేశారని చెప్పాలి. ఎర్రచందనం చెట్టు కొట్టే కూలీలందరినీ బ్రోకర్లు ఒక చోటుకి ఎలా చేరుస్తారు, ఎవరికంటా పడకుండా వాళ్ళు ఆ అడవిలోకి ఎలా ప్రవేశిస్తారు, ఎర్రచందనం దొంగలను ఎక్కడ దాస్తారు, ఎలా అడవి దాటిస్తారు అనే విషయాల్ని సింపుల్గా చూపించిన ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా డైరెక్టర్ చాలా జాగ్రత్త పడ్డాడు. అసలైన అవినీతి పరుల్ని బయట పెట్టకుండా కూలీలతోనే స్మగ్లింగ్ చేయించడం, పట్టుపడినప్పుడు ఎన్కౌంటర్ చేయించడం వంటి అంశాలని తెరపైన చాలా బాగా చూపించాడు డైరెక్టర్. ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠా వాళ్ళ దగ్గర చిక్కుకున్న తన మనిషిని కాపాడుకోవడానికి హీరో చేసే ప్రయత్నమే ఈ సినిమా మెయిన్ పాయింట్గా కనిపిస్తుంది. అలాగే కూలీలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళు అనుభవిస్తున్న ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆ కారణంగా వాళ్ళు ప్రమాదకరమైన స్మగ్లింగ్కి ఒప్పుకోవడం, ఇలాంటి అంశాలు చూపించడం, ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా చూపించడం డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో రాజకీయం, రౌడీయిజం మరియు అవినీతి ఈ 3 వైపుల నుంచి చూపిస్తూ కూలీలు ఎలా బలి పశువులను చేస్తున్నారనే విషయాన్ని చాలా నీట్గా, సింపుల్గా చూపించారు. కూలీల జీవితాల వైపు నుంచి ఉన్న ఎమోషన్స్ని చాలా బాగా టచ్ చేసేలా చూపించారు ఆడియన్స్కి. వాస్తవానికి దగ్గరగా ఉండే కంటెంట్ని ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. ఈ సినిమాలో ఫోటోగ్రఫీ చాలా బాగుంది. అట్లాగే సంగీతం కూడా ఓకేగా ఉంది. ముఖ్యంగా శామ్సేస్ అందించిన బీజిఎం సినిమాని ఎలివేట్ చేసేలా ఉంది. ఎడిటింగ్ ఓకేగా ఉంటుంది. మూవీలో నటించిన ఆర్టిస్టులంతా వాళ్ళ రోల్స్ తగ్గట్టు వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు. కొన్ని సీన్లో చాలా న్యాచురాలిటీని చూపించారు కూడా. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రెడ్ శాండల్వుడ్ మూవీ ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరిగే కదా, వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేలాగా దర్శకుడు ఈ సినిమాని చూపించాడు. పుష్ప సినిమాలో ఎర్రచందనం వాడుకుంటూ హీరో ఎలా ఎదిగాడో చూపిస్తారు. ఈ సినిమాలో ఎర్రచందనం కొట్టడానికి వచ్చే కూలీలు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయనే పాయింట్ మీద ఎక్కువగా చూపించారు. వాస్తవానికి బాగా దగ్గరగా ఉన్న ఈ సినిమా ఈ వీకెండ్కి 1 టైం వాచబుల్ అవుతుంది. ఈటీవీ విన్ యాప్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.